హాయ్ అండి. వెల్కమ్ టు మై హోమ్. అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. చాలా డేస్ అవుతుంది కదా ఫ్రెండ్స్ మీ అందరితో మాట్లాడక. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఒక మంచి విషయం కూడా మీ అందరితో నేను షేర్ చేస్తాను. అది ఏంటి అనేది లాస్ట్ వరకు వీడియో చూస్తే మీ అందరికీ అర్థమైపోతుంది అనమాట. అలాగే నాలో కొత్తగా ఏం కనిపిస్తుంది అనే విషయం కూడా మీరు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. అప్పుడప్పుడు మనని కొత్తగా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ అని నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను. మనని మనం ఎప్పుడైతే ఇష్టపడతామో పక్కన వాళ్ళను మనస్ఫూర్తిగా ఇష్టపడడం అనేది అలవాటు అవుతుందని కూడా నేను వీడియోస్లో చాలాసార్లు మీ అందరికీ చెప్తూ ఉంటాను కదా. ఇంకా ఈరోజు మార్నింగ్ ఇలా అంటే చాలా ఆకలి వేస్తుంది అనమాట. నైట్ నేను అన్నం తినకుండా అలాగే నిద్రపోయాను. ఇంకా చాలా ఆకలి అవుతుందని చెప్పేసి ఇంకా మార్నింగ్ టీ తాగిన తర్వాత ఇంకా 10:30కి 11కి అలా వంట చేసేసాను అనమాట. బగారా రైస్, ఆలు ఫ్రై చేసి అందులోకి ఎండుమిర్చి అయితే వేయించి పెట్టేసాను అనమాట. చాలా బాగా కుదిరాయి. అది కూడా మీకు చూపిస్తాను చూడండి. ఎంత ఆకలి అవుతుందంటే పిచ్చి ఆకలి అయింది. ఇంకా దబ్బ వంట చేసేసి తినేద్దాము అన్నట్టుగా ఇంకా హడావిడిగా ఒక పక్క రైస్ కడిగి పెట్టేసి ఒక పక్క ఆలు కట్ చేస్తూ ఉన్నాను అనమాట. మీ అందరికీ ఒక చిన్న చిట్కా చెప్తాను ఫ్రెండ్స్. ఏంటి అంటే చాలామందికి నల్లమచ్చ అనేది వస్తూ ఉంటుంది. ఆ నల్లమచ్చ పోవాలి అంటే ఆలు అనేది తురిమి ఈ రసం అనేది మన ఫేస్కి అప్లై చేయడం వల్ల నల్లమచ్చ అనేది పోతుందన్నమాట. ట్రై చేసి చూడండి. అంటే రెగ్యులర్గా వాడితే రిజల్ట్ అనేది మీకు తెలిసిపోతూ ఉంటుందన్నమాట. పిగ్మెంటేషన్ అనేది లోపల నుంచి తగ్గాలి. కాకపోతే ఏంటి అంటే మనకి పైన కనిపిస్తూ ఉంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇలా ఆలుతో చేసిన జ్యూస్ అనేది మన ఫేస్కి మనం వంట చేసేటప్పుడు అలాగే అప్లై చేసి కూడా ఇంకా మిగతా పని అనేది చేసుకోవచ్చు అనమాట. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. కాకపోతే మనం లోపల నుంచి కూడా మంచిగా ఇమ్యూనిటీ పవర్ ఉన్నాయి తీసుకుంటూ ఉండాలన్నమాట. అలా తీసుకుంటూనే ఈ పిగ్మెంటేషన్ అనేది పూర్తిగా తగ్గుతుంది. కాకపోతే ఇలా చేయడం వల్ల ఏంటి అంటే కొంచెం మన ఫేస్లో గ్లోనెస్ వచ్చినట్టు మనకు తెలుస్తూ ఉంటుందన్నమాట. ఇంకా ఇలా నేను ఆలు ఫ్రై అయితే ఇలా చేద్దామని చెప్పేసి కట్ చేస్తూ ఉన్నాను అనమాట. నచ్చితే మీరు కూడా ఫేస్ ప్యాక్ లాగా వేసుకోండి. ఇక్కడ నేను మీ అందరికీ ఒక విషయం చెప్తాను ఫ్రెండ్స్. ఏంటి అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఫేస్ ప్యాక్ ఇవన్నీ వేసుకోవడం వల్ల పింపుల్స్ వస్తాయి ఇవన్నీ అనుకుంటూ ఉంటారు. మనకు ఫేస్ పైన ట్యాన్ అనేది ఖచ్చితంగా అవుతూ ఉంటుంది. మన ఫేస్ పైన మనం కేర్ అనేది తీసుకుంటూ ఉండాలి. కేర్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇంకా కేర్ తీసుకోకుండా నెగ్లెక్ట్ చేసామనుకోండి మన ఫేస్ పైన పింపుల్స్ అవన్నీ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. కొంతమంది ఏంటి అంటే అపోహ పడుతూ ఉంటారు. ఇది పెట్టుకోవడం వల్లనే ఇది అవుతుంది, ఇది పెట్టుకోవడం వల్లనే ఇది అవుతుందని చెప్పేసి. అలా ఏముండదు ఫ్రెండ్స్. కాకపోతే మనం బయట ఎండలు అది తిరిగినప్పుడు కొన్ని ఖచ్చితంగా మనం వాడుతూ ఉండాలి. అలాగే మన స్కిన్ పైన మన బాడీ పైన మనమే కేర్ అనేది తీసుకోవాలన్నమాట. మనల్ని మనం ఇష్టపడడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా ఇది చేస్తే అది అయింది, అది చేస్తే ఇది అయింది అని అనుకుంటూ ఉంటారు. అలా ఏమీ ఉండదన్నమాట. ఈ పిగ్మెంటేషన్ అనేది ఎలా వస్తుంది అంటే టెన్షన్స్ వల్ల మనం లోపల నుంచి ఎక్కువ టెన్షన్ పెట్టుకుంటూ ఉంటాం. హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల వస్తూ ఉంటుందన్నమాట. దానికి తగిన కేర్ అనేది తీసుకుంటే ఖచ్చితంగా అది తగ్గిపోతుంది. మనం కేర్లెస్గా ఉండాము అంటే ఇంకెక్కువ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. పిగ్మెంటేషన్ అనేది అంత స్ట్రిక్ట్గా ఉంటుంది కాబట్టి ఇంకా మనం కేర్ అనేది ఖచ్చితంగా తీసుకుంటూ ఉండాలి. ఇలా చిన్నవి మనం ఫేస్ ప్యాక్లు అప్లై చేసుకున్నాం అనుకోండి అప్పుడే రిజల్ట్ అనేది మనకు తెలిసిపోతూ ఉంటుంది. మన ఫేస్లో
ట్యాన్ అనేది లేకపోతే మనం చాలా యాక్టివ్గా ఉండగలుగుతాం. అలాగే గ్లోనెస్ వచ్చింది అనుకోండి చాలా హ్యాపీగా ఉండగలుగుతాం అనమాట. అది ఒక్కోసారి ఎక్స్పీరియన్స్ అవుతే తెలుస్తుంది, అనడం వల్ల తెలియదు అనమాట. కొంతమంది ఏంటి అంటే అపోహ పడుతూ ఉంటారు, ఇది చేస్తే ఇలా అయింది, అలా చేస్తే అలా అయింది. ఒక్కొక్కసారి ఏంటి అంటే మనం కేరింగ్ అనేది కరెక్ట్గా తీసుకోకపోవడం వల్ల కూడా ఇలాంటి ఇబ్బందులు అనేటివి వస్తూ ఉంటాయి. ఇంకా నా సిచ్యువేషన్ అనేది మీ అందరికీ తెలుసు కాబట్టి ఇంకా నేను చాలా అంటే చాలా టెన్షన్స్ ఇవన్నీ పెట్టుకోవడం వల్ల ఇంకా పిగ్మెంటేషన్ అనేది రావడం జరిగింది. ఇంకా దానిపైన కేర్ అనేది నేను తీసుకుంటూ ఉన్నానన్నమాట. అది మనం తెలుసుకొని తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అది తొందరగా తగ్గాలంటే కూడా తగ్గడం లేదు. ఇప్పుడు చాలామందికి పిగ్మెంటేషన్ అనేది వస్తూ ఉంది కాబట్టి ఇంకా మనమే మన స్కిన్ పైన మన హెల్త్ పైన కేర్ అనేది తీసుకోవాలి. ముందు ఆరోగ్యమే మహాభాగ్యం అని అంటారు కదా, మన ఆరోగ్యం బాగుంటేనే ఇంకా మనం ఏ పనైనా చేయగలుగుతాం. అలాగే మనం యాక్టివ్గా ఉంటేనే ఇంకా అన్ని పనులు యాక్టివ్గా చేసుకోగలుగుతామని నాకు అనిపిస్తూ ఉంటుంది. నా ఎక్స్పీరియన్స్ మీ అందరితో చెప్పాను. మీ ఎక్స్పీరియన్స్ని బట్టి మీరు చెయ్యండి, ఇబ్బంది అయితే ఏం లేదనమాట. ఇంకా నేను ఆలు అయితే కట్ చేసేసాను. ఇలా వంట చేసేటప్పుడు ఎప్పుడైనా మీరు ఆడుతూ వంట చేస్తూ ఉంటారా? ఇలా చిన్న చిన్న వాటిలో ఉండే సంతోషం అనేది చాలా అంటే చాలా హ్యాపీనెస్ని అయితే క్రియేట్ చేస్తూ ఉంటుంది. నేను మీ అందరికీ చెప్తూ ఉంటాను కదా, నేను సంతోషం అనేది ఎక్కడికో వెళ్తే రాదు, మనకు మనం క్రియేట్ చేసుకుంటే వస్తుంది అని చెప్పేసి ఈ చిన్న చిన్న వాటిని చూసి ఆనందించడం ఎప్పుడైతే అలవాటు చేసుకుంటామో మన మనసులో తెలియకుండానే తెలియని ఉత్సాహం అనేది ఏర్పడిపోతుంది. ఇంకా మనం బాధలు ఉన్నాయని చెప్పేసి అదే ఆలోచిస్తూ మనం ఇంకా డిప్రెషన్లో ఉంటే ఇంకా మన బాడీ కూడా మనకు సహకరించదనమాట. అది మనకు మనమే యాక్టివ్గా ఉంచుకునేలాగా చేసుకోవాలి. మన బాడీ మనం చెప్పినట్టుగా వినేటట్టు చేసుకోవాలన్నమాట. అది మన లోపలే ఉంటుంది. ఇంకా నేను ఇక్కడ వంట అయితే చేస్తున్నాను అనమాట. చాలా సింపుల్గా చేస్తూ ఉంటాను. ఆలు ఫ్రై అయితే ఇంకా చాలాసార్లు మీకు వీడియోలో కూడా చెప్పాను. మా అమ్ములకు ఆలు అంటే చాలా ఇష్టం కదా. ఇంకా ఈరోజు అంటే పచ్చిమిర్చి వేసి సింపుల్గా ఫ్రై చేసేసాను అనమాట. చాలా బాగా కుదిరింది, చాలా అంటే చాలా నచ్చింది అనమాట. ఇంకా నా ఆకలికి ఇంకా నేను తినేసానని చెప్పుకోవచ్చు, అలా ఆకలి వేసింది అనమాట. కానీ కర్రీ మాత్రం చాలా బాగా కుదిరింది. ఇంకా మనం కర్రీస్ ఎలా చేస్తామో అలానే చేస్తూ ఉంటాను అనమాట. ఇంకా స్పెషల్ అంటే ఇంకా నా స్టైల్లో చెప్పాలి అంటే ఇంకా స్పెషల్ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటారు. ఒక్కొక్కరి చేత్తో కూడా ఒక్కొక్క విధంగా కర్రీస్ అనేటివి కుదురుతూ ఉంటాయి అన్నమాట. ఇంకా నాకు కొన్ని కర్రీస్ సరిగ్గా రాకపోతే అరే ఇవి ఎందుకు రాలేవని ఊరికే ఆలోచిస్తూ అనుకుంటూ ఉండేదాన్ని. కానీ మనం చేయాలి అనుకుంటే ఏదైనా చేయగలుగుతాము అనే నమ్మకం మన పైన ఉంటే ఏంటి అంటే ఖచ్చితంగా అన్నీ చేయగలుగుతాం అనమాట. ఇంకా నేను ఆలు వేసేసి కొంచెం సాల్ట్ వేసి మగ్గిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి వేసేసి ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసేస్తే కర్రీ అయితే అయిపోయినట్టే అనమాట. చాలా సింపుల్గా అయిపోతుంది. ఇంకా పిల్లలకు కూడా హడావిడి ఉన్నప్పుడు అప్పటికప్పుడు చేసుకోవాలి అనుకున్నా కూడా చేసుకోవచ్చు అనమాట. ఇంకా మనం ఆలూలో ఏంటి అంటే మనం ఏ కర్రీస్లో అయినా కొంచెం సాల్ట్ వేయడం వల్ల ఏంటి అంటే తొందరగా మగ్గుతూ ఉంటాయి అన్నమాట. ఇంకా ఇలా కర్రీ అయితే అయిపోయిందనమాట. ఈ కర్రీ అయిపోయిన తర్వాత ఇంకా నేను మిర్చి అయితే అంటే పెరుగులో వేస్తాం కదా ఆ మిర్చి అయితే వేయించి ఇంకా నేను ఈరోజు ఫస్ట్ నేనే తినేసాను అనమాట. ఇంకా అంత ఆకలి వేసింది, నైటు తినలేదని చెప్పాను కదా. ఇంకా ఇలా ఈరోజు
డే అయితే గడిచిందనమాట. ఇంకా ఈరోజు ఒక 2 బ్లౌజెస్ ఉన్నాయి. ఇంక ఇదంతా పని అయిపోయిన తర్వాత ఒక 1 అవర్ రెస్ట్ తీసుకొని ఇంకా ఆ పని అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఇలానే ఉంటుంది. ఇంకా నేను చెప్పాను కదా మీకు లాస్ట్లో ఒక విషయం చెప్తానని చెప్పేసి. కొన్ని నేను చేసే విషయంలో నేను తీసుకునే డెసిషన్ బట్టి కొంతమందికి నెగిటివ్గా అనిపిస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. కాకపోతే ఎవరి సిచ్యువేషన్ తగ్గట్టు వాళ్ళ జీవితం అనేది ఉంటుంది. ఒకరి జీవితాన్ని ముడిపెట్టి ఒక విధంగా మనం ఏది క్రియేట్ చేసినా కూడా అది అర్థం కాని పరిస్థితి అనమాట. ఒకరిదొకరికి అర్థం కాదు. మనం చేసుకుంటూ ఉంటేనే ఇంకా తెలుస్తూ ఉంటుంది. ఇంకా ఈరోజు ఈ ఆలు కలుపుతూ ఉంటే ఇక్కడ చూడండి గిన్నె అటు ఇటు కదులుతూ ఉందనమాట. ఈ కెమెరా ఒక చేతిలో పట్టుకొని ఒక చేతితో కలపాలంటే రావడం లేదు. ఇంకా తర్వాత కలిపి ఇంకా కెమెరా అయితే ఆన్ చేశాను అనమాట. ఇంకా చాలా విషయాలు మీ అందరితో షేర్ చేయాలి. ఖచ్చితంగా షేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి యూట్యూబ్ స్టార్ట్ చేసింది మీరందరూ నా ఫ్యామిలీ అని భావించే ప్రతి ఒక్క విషయం మీ అందరితో షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా షేర్ చేయవలసినవి కూడా ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి. నెగిటివ్ మనుషుల మనస్తత్వాలను నేను ఎప్పుడూ తీసుకోనని మీ అందరికీ చెప్తూ ఉంటాను. నెగిటివ్ వైబ్ వస్తుంది అని నాకు తెలిసింది అంటే అరే నేనే వీళ్ళకి దూరంగా ఉంటే బాగుంటుంది అని నాకు అర్థమైపోతూ ఉంటుంది. అందుకే నేను నెగిటివ్ను సాధ్యమైనంత వరకు తీసుకోకుండా ఉండడానికే ప్రయత్నిస్తాను. ఎందుకంటే ఆ నెగిటివ్ అనేది చాలా అంటే చాలా మానసికంగా బాధ పెడుతూ ఉంటుందన్నమాట. అది ఎవరికి చెప్పినా అర్థం కాదు. కొంతమంది మనస్తత్వం ఒక రకంగా ఉంటుంది. ఒక్కొక్కరి మనస్తత్వం ఒక రకంగా ఉంటుంది. అందరూ అన్నీ తీసుకోవాలి అంటే తీసుకోలేరు. కొంతమంది లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు దాన్ని ఫేస్ చేసేటప్పుడు ఇంకా నెగిటివ్ క్రియేట్ చేయాలని చూసేవాళ్ళు చాలామంది ఉంటారనమాట. మన సిచ్యువేషన్ని మన బాధని అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు ఉండరు. ఎవరి స్వార్థంతో వాళ్ళు ఆలోచించి ఎవరి మనస్తత్వాల తగ్గట్టు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారనమాట. అందుకే ఎవరిని ఏ నెగిటివిటీని మనమే తీసుకోకుండా మన ఎలా ఉండాలి అనేది నేర్చుకోవడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇంకా నేను ముందు వీడియోస్లో మీ అందరితో షేర్ చేస్తాను. ఇంకా కొన్ని కొత్తవి జరుగుతూ ఉన్నాయన్నమాట. అవి ఏంటి అనేది ముందు వీడియోస్లో మీ అందరితో షేర్ చేస్తాను. ఇంకా నేను మీ అందరికీ చెప్పేది ఒకటే ఫ్రెండ్స్, ఏంటి అంటే మనం ఎదుటి వాళ్ళకు ఎంత మంచినిచ్చినా చెడునిచ్చినా అది మనకు రిటర్న్ తిరిగి వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.